హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో భాగంగా మనం ఈరోజు చేసుకోబోతున్నాము సన్నకారపూస. ఇదైతే చేయటం అయితే చాలా సింపుల్ అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చు. క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1 స్పూను వాము తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. వీటిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ వాటర్ని మనము వడగట్టి తీసుకోవాలి. సన్నకారపూస చేసుకునేటప్పుడు పిండిలో ఇప్పుడు డైరెక్ట్గా వాముని కలపకూడదు. ఇలా వాటర్ని వడగట్టేసుకొని తీసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసింది మళ్ళీ మనము మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇందాకట్లాగానే మనము వడగట్టేసుకొని ఈ వాటర్ని కలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఇందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు ఫ్లేవర్ కోసం. ఈ వాటర్నే మనము పిండి కలపడానికి యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో పిండి జల్లిడి పెట్టుకొని 2 కప్పులు శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను. అలాగే 2 కప్పులు బియ్యపిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ నేను శనగపిండి బియ్యపిండి 2 ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. 2 కప్పులు. నెక్స్ట్ పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ శనగపిండి బియ్యపిండి 2 ఈక్వల్ రేషియోలు తీసుకోవడం వల్ల అచ్చం శనగపిండి తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్. అంతేకాకుండా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక వడగట్టుకున్న వాటర్ ని పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఈ వాటర్ లోనే పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి. మీరైతే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ వాటర్ అయితే 1 కప్పు నిండా వచ్చిందనమాట. సో ఈ వాటర్ తోనే ముందు కలుపుకోవాలి. మనం ఇందులో స్పెషల్ గా కారం యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు కానీ స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా పచ్చిమిరపకాయలని ఎక్కువగా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ వాటర్ తో మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనము నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర 1.25 కప్పు వరకు వాటర్ పట్టింది. వాటర్ అనేది ఒక్కొక్క పిండికి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్క పిండికి తక్కువ పడుతుంది. సో ఇంత క్వాంటిటీయే పడుతుంది అని అయితే మనం చెప్పలేము. సో మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది మనకి మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఈ సన్నకారపూసకైతే కొద్దిగా జారుగానే ఉండాలి. మరీ ఎక్కువగా జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము ఈ సన్నకారపూసకి ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని మాత్రమే వాడాలి. దీన్ని విధంగా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి చుట్టూరా. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి ఈజీగా జారుతుంది అనమాట. మనం పిండినప్పుడు ఇలా రౌండ్ గా చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీన్ని అయితే సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. నూనె బాగా వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పిండేసుకోవాలి. నూనె అయితే బాగా ఫుల్ గా వేడెక్కిన తర్వాత మాత్రమే పిండాలి. ఇక్కడ నూనె గాని వేడెక్కక ముందరే పిండేసుకుంటే ఇవి గుల్లగా రాదనమాట. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండుకోవాలి, లేకపోతే చేతికి సెగ వచ్చేస్తుంది. అలాగే పిండిన వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన వెంటనే దీన్ని మెల్లగా జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. వెంటనే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నురగ మొత్తం తగ్గిపోయిన వెంటనే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు తీసేసేయాలి. లేకపోతే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది ఇది. మళ్ళీ ఇదే ప్రాసెస్ లో ఇంకొంచెం పిండి ఇందులో పెట్టుకొని మళ్ళీ ఇదే విధంగా పిండుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె పైన ఉన్న ఈ నురగలని తగ్గిన తర్వాత ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు టర్న్ చేసుకొని బయటికి తీసి ఒక టిష్యూ మీద పెట్టుకుంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇదే ప్రాసెస్ లో పిండి మొత్తం కూడా చేసుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకొని దానిపైన వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంట్లోనే మనము స్వీట్ షాప్ స్టైల్లో లాగా సన్నకారపూసని ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఇంకెందుకంటే లేట్, ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే షేర్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.